హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఇత్తడి రాగి వస్తువులను చేతుల నొప్పి పుట్టే వరకు రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఇత్తడి రాగి వస్తువులను రుద్దటం కోసం నేను సిట్రిక్ యాసిడ్ని వాడుతున్నానండి. ఈ సిట్రిక్ యాసిడ్ కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది. ముందుగా హాఫ్ స్పూన్ వరకు సిట్రిక్ యాసిడ్ని ప్లేట్లో వేసి పావు కప్పు వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో స్క్రబ్బర్ని ముంచి రుద్దుకోవాలండి. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు తెల్లగా వచ్చేస్తుందండి. తేడా మీరే చూడండి. ఇలాగే దీపపు కుంది అంతా కూడా రుద్దుకుందాము. రుద్దాక కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. రుద్దని దానికి రుద్దిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. ఇలాగే ఇంకో దీపపు కుంది కూడా రుద్దుకుందాము. ఎంత తెల్లగా దగదగా మెరిసిపోతున్నాయో కదా. ఈ దీపపు కుంది చూడండి గ్రీన్ కలర్లో ఎలా మారిపోయిందో. ఇప్పుడు దీని పని పడదామే. చూడండి రుద్దిన తర్వాత ఎంత తెల్లగా వచ్చిందో. ఇప్పుడు రాగి చెంబును రుద్దుకుందాము. చూడండి ఎంత నల్లగా అయిందో. ఈ సిట్రిక్ యాసిడ్తో రుద్దితే ఒక్క నిమిషంలో తెల్లగా మారిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఇలాగే మిగిలిన వస్తువులు కూడా రుద్దుకుందాము. అన్నీ రుద్దాక కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇప్పుడే షాప్ నుండి కొన్న వాటిలా కొత్తగా దగదగా మెరిసిపోతున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.